రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన రెండవ జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. దశాబ్ద కాలం పాటు సమయాన్ని ధనాన్ని వెచ్చించారు. నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదు. సంపాదనను కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్ద కాలం పాటు శ్రమించా, గుర్తింపు లేదంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మన ప్రభుత్వం వస్తుంది, అందరికీ న్యాయం చేస్తుందంటూ రాసుకొచ్చారు బొలిశెట్టి. ఇప్పుడు కావాల్సింది సంయమనం, చేయాల్సింది యుద్ధం అంటూ స్పష్టం చేశారు బొలిశెట్టి. బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన రెండవ జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. దశాబ్ద కాలం పాటు సమయాన్ని ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదు. సంపాదనను కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్ద కాలం శ్రమించా, గుర్తింపు రాలేదంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు బొలిశెట్టి. అయినా మన ప్రభుత్వం వస్తుందని, అందరికీ న్యాయం చేస్తుందంటూ రాసుకొచ్చారు బొలిశెట్టి. ఇప్పుడు కావాల్సింది సంయమనం, చేయాల్సింది యుద్ధం అంటూ స్పష్టం చేశారు.